Shalimar Jewelry inaugural offer. Flat 9% VA on gold ornaments, 12,500 off on purchase of 1 kg silver. నువ్వు నాకు అగనిస్ట్ పార్టీ. నేను నీకు చచ్చినా చెప్పకూడదు. అయినా వయసులో పెద్దవాడు అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను. మన బసోడు లేడు పండుతున్నాడంట. బసోడు ఏంటి కొండ ఎత్తడం ఏంటి? ఎగతాళిగా ఉందా? నేను ఎగతాళి చేయడం కాదండి, ఊరంతా పరిగెడుతున్నారు. పైగా 10 రూపాయలు టికెట్ అంట. బసోడు కొండ తీసుకెళ్ళి చూపిస్తాను. నా కూతురు ప్రశాంతంగా ఉండండి. ఆంజనేయ స్వామికి పంట కాలే బాగా ఒళ్ళు పట్టంటారా. ఆడ కొండనెత్తిపోతే నిన్నెత్తిపోతాడు. ఊరు కొండకు వస్తా గారు. ఆడికి ఆ కొండనెత్తడం ఈజీ, దీన్ని కష్టం. వయసులో ఉన్న ఆడపిల్లని చూస్తే చాలు తలనేరిసినోడికి కూడా జోకులు వస్తాయి. ఏంట్రా రెడీ? కొండనెత్తు. ఓ 50 మందిని పిలవండి. ఎందుకు? ఆ కొండను తెచ్చి నా చేతుల మీద పెట్టడానికి. అప్పటి నుంచి నేను చెబుతూనే ఉన్నా, ఇది ఫిట్టింగ్ ఏదో పెడతాడు అని. ఒక్కడనా నా మాటనారా? ఊరుకోవా, నీ కూతురని మాటలేదు మేమే వింటాం. ఇది ఒక పిచ్చి కొయ్యి. ఏంటి 50 మంది వల్ల కాదా? అయితే ఊరు మొత్తం వచ్చి ఆ కొండను తెచ్చి నా చేతుల మీద పెట్టండి, అప్పుడు నేను ఒక్కనే ఎత్తుతాను. ఎందుకయ్యా అమాయకుడు పట్టుకుని అందరూ చిత్త కొడుతున్నారు? అమాయకుడా? వీడా? అవును. స్వామి స్వామి, మా వారిని రక్షించినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఏ స్కూల్లో చదువుతున్నారా? కో ఎడ్యుకేషన్. అదే కరెక్ట్. ఇటు ఇప్పుడు మాట్లాడు. నీ కూతుర్ని ఇతనికి ఇచ్చి చెయ్యాలి అంటే ఇతను తెలివైన వాడని నిరూపించుకోమన్నారుగా. అవును. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇక్కడున్న మీ అందరికంటే ఇతనే తెలివైన. ఆంజనేయుడు తప్ప ఆ కొండను ఎవరైనా ఎత్తగలరా? చేయలేని దాన్ని చేయగలనని చెప్పి మీ అందరిని నమ్మించి ఇక్కడ తీసుకొచ్చాడే, ఇతను తెలివైనడు కదంటారా? ఇది తీవ్రంగా ఆలోచించవలసిన విషయం. కరెక్ట్. ఒక తెలివైన వాడే ఎదుటి వాళ్ళని తెలివి తక్కువ వాళ్ళని చేయగలడు. హీఈస్ వెరీ బ్రైట్. ఇప్పుడైనా ఒప్పుకుంటారా? ఒప్పుకున్నట్టే గుండె మీద చేసుకున్నాడు కనుక. స్వామీజీ మీ ఆశీర్వాదం ఉంటే వచ్చే వారం నేను నీళ్ల మీద నడుస్తాను, ఆపై వచ్చే వారం భూమి మీద ఈదుతాను. అలాగా? ఏది నీళ్ళల్లో నడు చూద్దాం. ఇక్కడ నీళ్లు లేవే. నువ్వు నీళ్లలో నడుస్తావో నేల మీద ఎత్తావో నాకు అనవసరం. నా కూతురుతో నువ్వు సరిగ్గా నడుచుకుంటావా లేదా? స్వామీజీ చెప్తే నడుచుకుంటాను. స్వామిలాగా మాత్రం నడవకు. ఈ జన్మలో చస్తే నీకు పెళ్ళి అవుతుంది. చేతులు కలపచ్చుగా. భజన వాయించండి. వెళ్ళొస్తాను. అది నా పెళ్ళం చెయ్యి. ఓ సారీ, నా చేతి కర్ర అనుకున్నాను. స్వామీజీ అంటే వీడు కర్రను వదిలేసి కన్నీ నెత్తికెళ్తున్నాడు. రండి. అయ్యయ్యో, నా కాళ్ళు చేతులు ఆటం లేదే. మీరెందుకు వచ్చారయ్య గారు? కబురు పెడితే నేనే వచ్చేదాన్నిగా. కూర్చోండి అయ్యా, కూర్చోండి. చిన్నయ్య టౌన్కి వెళ్ళాడు, ఏదో కొట్లో పని చేస్తున్నాడు. దాన్ని ఎవడు మర్చగలడు? నేనేం వాడిని చూడటానికి రాలేదు, నిన్ను చూడటానికి వచ్చాను. అవును, వారం వారం డబ్బుల కోసం వచ్చేదానివి 2 వారాలుగా ఎందుకు రాలేదు? అయినా నా బాధ్యత నేను చెయ్యాలిగా. ఇదిగో తీసుకో. డబ్బొద్దండి. నీ మనవడిని నేను ఇంట్లోంచి తరిమేశాను వద్దంటున్నావా? ఇది నీ మనవడి కోసం కాదు, నీ కొడుకు కోసం నేను చెయ్యాల్సిన బాధ్యత. ఆనాడు ఊరంతా నా బిడ్డ తప్పు చేశాడన్నా, మీ మనసుకి మాత్రం తప్పు చేశాడనిపించలేదు. ఈ రోజు నా మనవడు కూడా ఏ తప్పు చేయలేదు. ఆ విషయం మీరు తెలుసుకుని వాణ్ణి ఏ రోజు పనిలోకి రమ్మంటారో ఆ రోజే డబ్బు తీసుకుంటాను. నీ మనవడు చేసింది నేను కళ్ళారా చూశాను. దాని గురించి మాట్లాడాలంటే నాకే అసహ్యంగా ఉంది. డబ్బు తీసుకుంటావా లేదా? వద్దు బాబు. ఈ రోషమైనాలో నేను చూస్తాను. ఏంట్రా అందరూ ఇంట్లో పనులు మానేసి బయట కబుర్లు చెప్పుకుంటున్నారు? అమ్మాయి గారు అల్లుడు గారు మన ఇంటికి వచ్చారండి.
వాళ్ళతో పాటు బంధువులు కూడా తీసుకొచ్చారండి, అందుకే మేమేం అనలేకపోయామండి. తాంబూలాలు కూడా పట్టుకొచ్చారండి. అయ్యా 15 ఏళ్ళైంది బంధాలు తెగిపోయి. ఎంత ధైర్యం ఉంటే మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెడతారు? ఎవరు రాయి గాడిదల్ని లోపల రానిచ్చింది? ముందు వీళ్ళందరినీ మెడబెట్టి బయటికి గెట్టేయండి. నేనే వాళ్ళని రమ్మన్నాను. ఎందుకు రమ్మన్నావు? నా పెళ్లి గురించి మాట్లాడడానికి. నీ పెళ్లి గురించి మాట్లాడటానికి వాళ్ళెవరు? నా తోడ పుట్టింది, మీ కన్న కూతురు. దాని మెడలో తాళి పండే రోజునే ఆ వర్షం మారిపోయింది. తాళి కట్టించుకుని వేరే ఇంటికి వెళ్ళినంత మాత్రాన మీ కూతురు కాకుండా పోతుందా? ఈ విత్తనవాదం వద్దు. రమ్మని చెప్పి నువ్వే వాళ్ళని పంపని చెప్పు. అంత కాని పని మేమేం చేశాం బావా? ఇంకోసారి బావాన్నావంటే మర్యాద తక్కదు. మీ చిన్న కూతురు పరుగు పోయినప్పుడు ఏమైందో ఈ మర్యాద? అది నా సొంత విషయం రా. నాకు సొంత విషయమే. ఏంటా నీ సొంత విషయం? అక్కడ నిలబడిందే అది నా అక్క కూతురు, చేసుకునే హక్కు నాకుంది. అందుకే పిల్లని అడగడానికి వచ్చాం. చెప్పు తీసుకొడతాను. మీ అక్క పోయిన రోజునే ఆ బంధాలు తెగిపోయాయి. నా కూతుర్ని ఎవరికి కట్టబెట్టాలో నాకు బాగా తెలుసు. కానీ నా పెళ్లికి నా ఇష్టం కూడా ఉండాలి నాన్న. ఓహో, వీడిని ఇష్టపడ్డావన్నమాట పెళ్లి చేసుకోవటానికి? కాదు, తల్లి ప్రేమకి ఎలాగో నోచుకోలేకపోయాను. అట్లీస్ట్ ఆ ఇంటికి కోడలుగా వెళ్ళి అక్కలోనైనా అమ్మని చూసుకుందామని ఆశపడ్డాను. నీ ఆశ నే బతుకున్నంత కాలం తీరదు. ఎందుకు తీరదు? నా పెళ్లికి మీ అనుమతి అవసరం లేదు. నేనిప్పుడు మేజర్ని. ఎవరితో మాట్లాడుతున్నావే? ఆయన మనకు జన్మనిచ్చిన తండ్రే. ఆయనకిష్టం లేకుండా నీ పెళ్లి జరిగిపోతుంది అనుకుంటున్నావా? నువ్వు మేజర్ అంటున్నావే. ఇంతవరకు నిన్ను చదివించి పెద్దదాన్ని చేసింది ఎవరు? విదేశాల్లో చదివినంత మాత్రాన నోటి వచ్చినట్టు మాట్లాడతావా? నన్ను క్షమించండి నాన్న. ఎలాగైనా మన కుటుంబం కలవాలనే ఆశతో దాని మాటలు వినే ఇక్కడికి వచ్చాం. మీ ఇష్ట ప్రకారమే ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేసి దాన్నైనా చివరి దాకా మీతోనే ఉంచుకోండి. వెళ్ళొస్తానన్నా. ఎందుకు వదినా వెళ్ళొస్తామని చెప్తున్నావు? ఈ జన్మలో ఇక్కడికి రాలేమని తెలిపోయింది కదా, వెళ్తామని చెప్పు. గోవిందయ్య, అయ్యా ఈ దరిద్రాన్ని బయటపడే. అలాగేనండి. నన్ను క్షమించండి నాన్న. ఊరుకోమ్మా, ఏదో తెలియక చేసావు, పర్వాలేదు. ఇది ఇల్లా సత్రమా? అబ్బా నువ్వు ఉండవయ్యా, నేను చెప్తున్నాను కదా. వంటింట్లో ఏమేం చేయాలో ఎంతెంత చేయాలో తెలియక అందరూ ఖాళీగా కూర్చున్నారు. 2 రోజుల నుంచి చిన్న పళ్ళకు రావట్లేదంటగా. వెంటనే డ్రైవర్ పంపించి చిన్న పిలిపించండి. 2 రోజులుగా నువ్వు ఎక్కడికి వెళ్ళావు? సముద్రం ఎలా ఉంటుందో చూద్దామని వైజాగ్ వెళ్ళానండి. వెళ్ళా సముద్రంలో. గోవిందయ్య, అయ్యా ఈ లెక్క చూసి పంపించి. నీకు లెక్క చూసి కదా డబ్బులు ఇవ్వాలి. మరి ముందే అయ్యా అయ్యా అంటూ ముష్టోళ్ళగా చేయి చెప్తావిట్రా. నువ్వు ఎప్పుడు వచ్చావు, నీకు ఎంత ఇవ్వాలి చెప్పు. గుమ్మస్తా మీరా నేనండి. మీకు లెక్కలు తెలియకపోతే వెళ్ళి చిన్నయ్య గారిని అడగండి. ఏంట్రా డబ్బా ఇస్తున్నావా? నన్ను ఉద్యోగం అనేది వెళ్ళిపోమన్నారు కదా. అంటే ఏడుస్తావిట్రా? ఎక్కడికి వెళ్ళాలో ఎలా బతకాలో తెలియక ఏడుస్తుంటా. సరే 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 ఏడో ఒక. ఇప్పుడు మా ఇల్లు చూసుకోవడానికి ఎవరు లేరురా. నా కూతురు కూడా ఇక్కడే పని చేస్తుంది. మరి నువ్వు మా ఇల్లు జాగ్రత్తగా చూసుకుంటావా? అలాగేనండి. ఈ ఉద్యోగం పర్మనెంట్ కదండి? అది నీ నరకం మీద ఆధారపడి ఉంటుంది. అంతే కదా, తప్పకండి. ఎలా అదేంట్రా నరాలు తగినట్టు నడుస్తున్నా? బాలేదా? ఇంకోటి నడుస్తాను. ఏంటి నాన్న బాగా ఆకలాతుందా? అవునమ్మా, ఇడ్లీ దమ్మని ఆ బస్సు గాని పంపించి 2 గంటలైంది. అప్పటికి ఆలస్యం అవుతామని నా బండి కూడా ఇచ్చి పంపించా. సంతోషించాం. ఏంట్రా ఇంత ఆలస్యంగా చచ్చావు? మరి దీన్ని నడిపెత్తుకురావద్దేంటి? అదే నేనైతే లగెత్తుకెళ్ళి లగెత్తుకు వచ్చేసేవాడిని. అంటే ఈ బండి నడపడం నీ చేత కదా? మరి ఎందుకు తీసుకెళ్ళట్టు? ఏమో మీరు తీసుకెళ్ళమన్నారు, తీసుకెళ్ళాను. కర్మ. సర్లే, ఆకలి చచ్చేట్టుగా ఉన్నా. ఇడ్లీలు ఎక్కడా? అదిగో మూటలో వచ్చేస్తున్నాయి. నోట్లో ఇడ్లీలు రావటం ఏంట్రా? ఒరే
ఈయన నంబర్లే గానీ మూట దింపి ఇప్పి చూపించండి. అట్టగానండి. ఇన్ని ఇడ్లీలు తెచ్చావిడ్రా? మరి 494 రూపాయలకు ఆ మాత్రం ఇడ్లీలు రావేంటి? 494 రూపాయలకి ఇడ్లీలా? మరి అదే చెప్పడమేమో చెప్పేస్తారు, ఆ తర్వాత మర్చిపోతారు. మనీ నాగమణి. నాగమణి ఏంటండి? ఏంటంటే అప్పుడు మీ నాన్న నాతో ఏం చెప్పాడు? ఉండండి ఆలోచించుకుని చెప్తాను. ఏంటమ్మా ఫ్లాష్ బ్యాక్ వెళ్తున్నావా? అవును. ఆకలేస్తుందిరా. రామస్వామి హోటల్కి వెళ్ళి కాస్త తెచ్చిపెట్టు. నాకు కూడా ఆకలిస్తుందండి. నువ్వేదైనా తిని నాకు మాత్రం ఒట్టి ఇడ్లీ పడరా. ఇదిగో ఈ నోటు ఎంతో తెలుసా? నేనేమన్నా తెలివి తక్కువ అనుకున్నారా? 500 నోటు. అబ్బా నువ్వే దీన్ని అచ్చుకుతున్నట్టుగా మాట్లాడుతున్నావే. చాలా ఆకలేస్తున్నాయి. బండేసుకెళ్ళి తొందర తీసినప్పా. ఇదండి జరిగింది. చిల్లర లేదు కదా అని 500 రూపాయలు నోటిచ్చి పంపిస్తే మొత్తం ఇడ్లీలు పట్టుకొస్తా ఉంటా. నీ నోట్స్ చెప్పు. ఆకలేసేస్తుందమ్మా. చట్నీ సాంబార్ ఇదిరా? ఇచ్చాడండి. ఇది నేనే వద్దన్నానండి. ఎందుకని? మరి అదే మళ్ళీ మర్చిపోయారు. నాగమణి మీ నాన్న నాతో ఏం చెప్పాడు? అయ్యో అయ్యో చట్నీ సాంబార్లని ఎన్ని సార్లు ప్యాక్ పెట్టుకెళ్తారా? ఏదైనా తిని నాకు మాత్రం ఉట్టి ఇడ్లీ పడరా. ఇదిగో ఆయనకు అర్థమయ్యట్టు మళ్ళీ చెప్పు. నాకు మాత్రం ఒట్టి ఇడ్లీ పడరా. అయ్యో నువ్వు ఆయనతో పాటు నేను బయటకు వెళ్ళిపోతాను. ఎందుకంటే ఆయన్ని నేను మీ దిక్కుమాల ప్రేమ కథ వినే ఓపిక ఎవ్వరికి లేదమ్మా. అయినా నువ్వు అనేది ఏముందిలే, అతను లేకుండా నేను బతకలేను అంటావు అంతే కదా? అయితే ఒక కండిషన్ రా. ఏంటి? నువ్వు చాలా తెలియగలవాడవని ఈ ప్రపంచానికి, నీ ముఖానికి ప్రపంచం దాకా ఎందుకు గాని ఈ ఊళ్ళో నిరూపించుకో. నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తా. వాకే వెరీ వీచి. అయితే నువ్వు ఇంటి బయటికి వెళ్ళరా. పిల్లలు పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. అయ్యగారు తమరొక్కరే ప్రతి లక్ష వారం ఎవరికీ తెలియకుండా ఎక్కడికో వెళ్తారంటగా? నేనేం లేదు, మన గుమస్తా అన్నాడు. తామరు వెళ్ళటం మన చెన్నయ్య కూడా ఇష్టం లేదంటగా? నేనేం లేదు, మన నాగమనంది. ఎవరికి తెలియకూడదనే తమరొక్కరే కారు కూడా తోలుకుంటూ వెళ్తారంటగా? నేనేం లేదు, మన అన్నవరం అన్నాడు. తమరు వెళ్ళేది రాజమండ్రి అంటగా? ఎరా ఎవరేమన్నారని నేను నిన్ను అడిగానా? ఇదిగో ఇక మీదట ఏదైనా నిన్ను అడిగితేనే నువ్వు నాకు చెప్పాలి. పోరా. అయ్యా ఇక మీదట ఎవరైనా సరే అడగకుండా నేనేది చెప్పను. ఏంట్రా చంపెంత చేయించుకున్నావు? అక్కడ కొట్టింది ఇక్కడ ఎదిరిందండి. హలో. అయ్యో ఏమండి? అమెరికా నుండి ఫోను. అమెరికా నుంచా? నాకే ఉంటుంది. ఎస్ చిన్నమ్మాయి గారు మీరా? రేపు ఇక్కడికి వస్తున్నారా? బండి పంపిస్తామంటారా? అలాగే పంపిస్తానండి. అలాగేనండి. ఎక్కడికి వెళ్తున్నా? చెన్నై గారికి చెప్పడానికి. నా గుబ్బ గుయ్యమన్న సంగతి అప్పుడే మర్చిపోయావా? ఎవరు అడగందే ఏది చెప్పకూడదు. దా ఆయనకు నువ్వే. ఏ గోవిందయ్య, సీతారామయ్య గారి 40,000 ఇవ్వమని చెప్పాను. పంపించేశానండి. అయ్యా నువ్వు బండికేదో ఆయిల్ అండి. నిన్న కదా మార్చారు. మన బండి గడిగడికి మార్చాలండి. మన బండి గడి మార్చాలండి. వీడు మాత్రం ఏ గడిలోనూ మారనండి. చిన్నయ్య లక్ష్మీవారం నిన్నే పోయింది. తెలుసు. ఇంకా ఎందుకా కోపం? నాకేం కోపం లేదు. మరి ఎందుకు అలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. నువ్వు బాగానే ఉన్నావు, నేను బాగుండాలి కదా. ఎందుకు ఇవన్నీ తీసుకొచ్చావు? ఇప్పుడు అమ్మాయి గారికి ఇష్టం చేయించానండి. అమెరికాలో ఉన్న అమ్మాయి గారి కోసం ఎక్కడి నుంచి పార్సిల్ చేస్తున్నావా? అమెరికాలో ఇదే ముఖ్యమైనది. బందర్ లడ్డు అండి, మన ఇంట్లోనే చేయించాను. ఇప్పుడు అసలు ఇవన్నీ ఎవరైనా చేయించమంట? అమ్మాయి గారు వచ్చినప్పుడే కదా వారికి ఇష్టమని అన్ని చేసి పెట్టాలి. అలా వాగకూడదని జాగ్రత్తగా ఉన్నాను. చిన్న అమ్మాయి గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చిన సంగతి తమరు అడిగేదాకా చెప్పలేదు. చూసారా? అమ్మాయి గారి దగ్గర నుంచి ఫోన్ అడిగేశారు. అవునండి, ఫోన్ వచ్చింది. ఎప్పుడు వచ్చింది? నిన్న ఉదయం. ఏం చెప్పారా? ఇక్కడికి వస్తానంటే చెప్పారు. ఆ సంగతి ఇప్పుడే చెప్పడం. అడిగిన దాకా ఏది చెప్పొద్దని అయ్యగారు నా గోపాలకు కొట్టారు. జ్ఞాపకం లేదా? అది సరేనయ్యా. ఎప్పుడు వస్తున్నారు? ఈ రోజే. ఎందులో వస్తున్నారా? అయ్యగారు అడగమని లేదుగా. ఏమండి బండి కూడా పంపమన్నారుగా? అవునవును, బండి కూడా పంపమన్నారు. ఎక్కడ పంపమన్నారా? అయ్యగారు అడగమని లేదుగా.
చెప్పినా కొడతారు, చెప్పకపోయినా కొడతారు. అమ్మాయి ఢిల్లీకి వచ్చి విమానంలో కదా వైజాగ్. అవునండి, వైజాగ్ ఎయిర్పోర్ట్ కార్ తీసుకెళ్ళి. ఒకవేళ అమ్మాయి విమానంలో కాకుండా రైలు వస్తే గోవిందే వైజాగ్ స్టేషన్ ఒక కార్ తీసుకెళ్ళి. అలాగేనండి. వైజాగ్ లో దిక్కుండా మనకు దగ్గర అనకాపల్లిలో దిగితే. ఒకవేళ అమ్మాయి గారు తుల్లో దిగితే అక్కడ ఎవరు లేరు. ఒకవేళ అమ్మాయి బస్సులో వస్తే. విదేశాల్లో చదువుకున్న అమ్మాయి బస్సులో ఎందుకు వస్తండి? మన దేశాన్ని చూసి చాలా రోజులు అయిపోయింది కదా, ఒకవేళ సరదాగా బస్సులో వస్తే. వైజాగ్ బస్ స్టాండ్ ఒకటి ఏమండి, వైజాగ్ లోనే దిగుతున్న నమ్మకం ఏంటి? అనకాపల్లి బస్ స్టాండ్ కోటి, తుని బస్ స్టాండ్ కోటి. రోడ్లో దిగితే అమ్మాయి వచ్చే లోపల గుడికెళ్ళి తన పేరుని అచ్చం చేయించేద్దాం బండి. అలాగే. ఉన్న బళ్ళని వెళ్ళిపోయాయండి. అదిగో అక్కడుంది చూడు బండి. గుర్రబండా? గుర్రబండి, వెళ్ళి తీసుకురా. అక్కడ మన బతుకు గుర్రబండి అయిపోయింది. అయ్యో, ఇప్పుడు అమ్మాయి వైజాగ్ నుంచి వస్తుందో, అనకాపల్లి నుంచి వస్తుందో, తుని నుంచి వస్తుందో, ఎక్కడి నుంచి వస్తుందో ఏం తెలియటండి ఇదే. ఇన్ని చెప్తున్నారు, కూతురు అమెరికా నుండే వస్తున్న సంగతి వీళ్ళకి తెలిసిందా? అవును, మీకున్న తెలివితేటలకి మీరెప్పుడో పెర్మనెంట్ అయి ఉండాలి. నీకు తెలిసింది, వాళ్ళకి తెలియలేదే. లచ్చలు పెట్టి పెద్ద పెద్ద కార్లు కొన్నా ఇలా లకచిక్కు 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 అని ఈ బండిలో కూకుని వెళ్ళే సుఖం మాత్రం రాదురా. ఏంటంటే లకచిక్కు అని ఈ కుదుపులకి కడుపులో పేగులు బయటకు వస్తుంటాయి. ఈ లకచిక్కులు ఒంటికి ఎక్సైజ్ రా. ఎందుకు నవ్వుతున్నావు? ఎక్సైజ్ కాదండి, ఎక్సైజ్. అమ్మాయి అమెరికాలో చదువుకుంటుంది, నాకు 7 BCలు కూడా తెలియవు. చాలేవో, ఆ బండి పెట్రోల్ అయిపోతే ఆగిపోద్ది, ఈ బండి ఆగదు. ఆ బండి పంచర్ అయితే ఆగిపోతే ఈ బండి ఆగదు. పంచర్ అయి ఆగిపోయింది పెద్దయ్యో. మన బండిలా ఉంది. లాగా కాదు, మన బండే. డ్రైవర్ మలిగా ఏమైందిరా? చూస్తే తెలియలేదా? టైర్ పంచర్ అయింది. గ్యాస్ స్టవ్లు. ఇది ఎక్కడ పంపిన బండి? ఎయిర్పోర్ట్ కండి. అయ్య బాబోయ్, ఇవాళ ఇంట్లో ఉన్న సామాన్లన్నీ డమాల్ డిమేల్ అయిపోవడానికి ఇదేమన్నా బాంబు పెట్టి. నీకు జోగులేయడం తెలుసు కానీ తొందరగా స్టెప్ని మార్చి ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలని తెలియదురా? స్టెప్ని వారం రోజుల క్రితమే పంచర్ అయిపోయిందండి. నిజంగానే? అవునండి. వారం క్రితమే పంచర్ అయిపోతే స్టెప్ని పంచర్ వేయించాలని నీకు తెలియదురా? నన్ను ఏం చేయమంటారండి? వారం రోజుల క్రితం ఇదే రోడ్లో వెళ్తుంటే ముందు టైర్ పంచర్ అయిపోయిందండి. స్టెప్ని వేసాలండి, తర్వాత స్టెప్ని పంచర్ అయిపోయిందండి, మళ్ళీ ముందు టైర్ వేసాలండి. రోడ్లు ఎలా గుంటే లేట్ చేయమంటారండి. పైగా కొయ్య ఎత్తుకొచ్చారు కొట్టాకి. కొయ్య ఎక్కడిరా? ఇది చెయ్యటండి, కొయ్యే. ఇదేంటి చేతిలో మోటార్ సౌండ్ అవుతుంది? రే చిన్నయ్య, మనూరికి టాక్సీ వేసుకొచ్చే మొనగాడేవడరా? ఆపండి చూద్దాం. అది వైజాగ్ ఎయిర్పోర్ట్ టాక్సీ అండి. ఎయిర్పోర్ట్ టాక్సీయా? ఎలా పారిపోతుండ్రా? బయటికి రండి. ఏమనుకుంటాను మీ మనసులో? కన్న కూతురు అమెరికాలో చదువుకుని 4 సంవత్సరాల తర్వాత ఇంటికి వస్తుంటే ఎయిర్పోర్ట్ కి కార్ పంపించాలన్న జ్ఞానం కూడా లేదా మీకు? అక్షరాలు ఎర్రగా వస్తాయి పెద్దయ్యా, మరి కోపం ఎక్కువైపోయింది. అవునరా, పచ్చి పచ్చిగా తిడుతుంది.
కారణం ఈడు. బాగా తగిలించు. నువ్వు చేసిన తప్పుకి అమ్మాయి గారికి క్షమాపణ అడుగు. అబ్బా ఏంటండి మీరంతా? అసలు అమ్మాయి గారు కోపం ఎందుకు వచ్చిందో తెలుసుకోరంటే, అమ్మాయి గారు అమెరికాలో ఇంగ్లీష్ చదువుకొని వచ్చారు, మీరందరూ తెలుగులో మాట్లాడుతున్నారు. అది అమ్మాయి గారికి అర్థం కాక కోపంగా ఉన్నారు. ఎట్టాటప్పుడే ఇంగ్లీష్ లో మాట్లాడటానికి చదువుకోమని చెప్పాను. బుర్రకెక్కితేగా. నా బుర్రకెక్కకేం కాదండి, నేను బళ్ళోకి వెళ్తే మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు, అందుకే చదువుకోలే. ఉత్తిరే అంటున్నాడు. బుర్రంతా బంకబట్టి ఒట్టి మొద్దు. ఏం లేదండి, భోజనం చేసేప్పుడు మాట్లాడితే అమ్మాయి గారికి నచ్చదు, అందుకే కోపంగా ఉన్నారు కదమ్మా. చూసారా, అందుకే చెప్పేవాళ్ళు చెప్పాలి. రే చిన్నయ్య, బంగాళాదుంప కూర చాలా బాగుందిరా. ముందే తిని చూసారండి, బ్రహ్మాండంగా ఉంది, అదిరింది. బంగాళాదుంప కూర ఏంటా ఇలా ఉంది? చాలా దరిద్రంగా ఉందండి. నేను ముందే తిని చూశాను, అందరూ ఉప్పు లేదు కారం లేదు. ఏం చేస్తాను మీరంతా? రుచి చూడకలా. బంగాళాదుంప కూర బాగుందంటే నువ్వు బాగుందన్నా, నే బాగులేదంటే నువ్వు బాగులేదంటావేంట్రా? నేను మీ కింద పని చేస్తున్నాను కానీ బంగాళాదుంప కింద పని చేయట్లేదు కదండి. నాకు నువ్వు తప్ప ఎవరున్నారమ్మా? ఎప్పుడు నువ్వు సంతోషంగా ఉండాలి. నాలుగేళ్లైందమ్మా నిన్ను చూసి. ఎలా ఉన్నావమ్మా? నీ పేరు మీద గుడికెళ్ళి పూజ చేయించుకొచ్చాను. ఇదిగో బొట్టు పెట్టు. ఎందుకు ఇలా నాటకాలు ఆడతావు? మీకు రావాల్సిందేదో నాన్నగారు పంచిచ్చేశారుగా, ఇంకెందుకు వేషాలు? మీ సంగతి తెలిసే నాన్నగారు మిమ్మల్ని దూరంగా వచ్చారు. మళ్ళీ ఇక్కడికి ఎందుకు వస్తున్నా? సిగ్గులేదు? మర్యాదగా వెళ్ళిపో. నేనేం తప్పు చేశానమ్మా? నేను నాటకాలు ఆడుతున్నానమ్మా. అలా అందమ్మా అది. నాన్నగారే నన్ను దూరంగా ఉంచారనుకుంటే నేనెత్తుకు పెంచిన నా చెల్లెలు కూడా నన్ను అసహించుకుంటోందమ్మా. నన్ను క్షమించక్క. ఏంటమ్మా నన్ను చూడాలన్న సంతోషంలో మేడ మీద నుంచి మనల్ని చూస్తున్న నాన్నని నువ్వు గమనించలేదక్క. అందుకే నేను అలా మాట్లాడాను. పర్వాలేదమ్మా, నీతో మాట్లాడితే నాన్నగారు కోపడతారని కాదక్క. నాన్నకు నీ మీద ఇంకా కోపం పెరుగుతుందేమన్న భయంతోనే అలా మాట్లాడాను. నాన్నకు నీ మీద నా కోపం పోవాలని, మళ్ళీ మనందరూ కలిసి ఉండాలని నేను రోజు ఆ దేవుని వేడుకుంటున్నాను. మన అమ్మతో కూడా చెప్పుకుంటున్నాను అక్క. బాధపడకమ్మా, త్వరలోనే ఒకటవుతాం. అరే ఏడుస్తామంటే కళ్ళు తుడుచుకో. అవును, మేమిద్దరం బావలం, అక్క కూతురు, నేను. ఓకే, ఇంతమంది ఉన్నాం కదా. అమెరికా నుంచి ఏమీ తీసుకురాలేదా? పోండి పెద్ద బావా, నేనే ఎవరికీ తెలియకుండా దొంగతనంగా ఇలాగే వచ్చేసాను. ఇంకెలా తీసుకురాగలను? నువ్వేం తీసుకురాకపోయినా పర్వాలేదు ప్రభా, నువ్వు బాగుంటే చాలు. తొందరగా ఇంటికి వెళ్ళిపో. అక్క, అమ్మవారి ప్రసాదం నువ్వే వద్దన్నావు కదా. రా. ఏ బాగున్నావా? బాగున్నాను. ఏం చదువుతున్నావు? ఏంట్రా పిల్లతో చాలా ప్రేమగా మాట్లాడుతున్నావు? ఎంతైనా మన అక్క కూతురే కదా. అక్క కూతురు వరుస గుర్తు చేస్తున్నాడు. పిల్ల నచ్చిందా? పిల్ల నచ్చిందో లేదో, నీ సిగ్గు మాత్రం నచ్చిందిరా. ఏమైనా మన కుటుంబాలు కలవబోతున్నాయి, మన కుటుంబానికి ఆస్తి రాబోతుంది. మన కుటుంబానికి కాదు, మా కుటుంబానికి. రారా. ఏనాడు మేము ఆస్తులు సంపాదించుకున్నాం గనక మా జీవితాంతం మీకు సేవ చేయడానికే సరిపోయింది. 50 కాదు 100.
అదిగో చూసావా? అది అది నా కూడా మజాక. చిన్నయ్య ఆవిడ నీ నాన్నమే కదూ? ముసల్దా మా నాయనమ్మా. అసలు తను ఎవరో నాకు తెలియదు. ఏం కాదు, నేను చిన్నప్పుడు చూశానుగా, తను మీ నాన్నమ్మే. చూడు మగరాయిలా కూర్చుని ఎలా పందాలు కాస్తుందో. నాయనమ్మని చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది. ఇందులో తప్పే ఉంది? అసలు పందెం కాయడానికి ఆడ మగ తేడా ఉంది. ఇదే ఫారెన్ లో అయితే అందరూ కాస్తారు. అది ఎవరయ్యా అది? తప్పమంటు చిన్న బాబా నువ్వా? అయ్యా అయ్యా కాదండి యా అనాలి. అసలు ఏంటి వేషం? పెట్టాలి దొరా. అదే పట్నం పట్నం దొరా. అది కాదు ప్రభా, అది నువ్వు విదేశాల్లో చదువుకొచ్చావు కదా, ఇది పల్లెటూరు. ఇక్కడ నీ టేస్ట్ తగినట్టు ఉండాలి కదా, అందుకే ఇలా. ఎలా ఉంది? సూపర్ గా ఉంది. ఆ పింక్ షర్ట్, పర్పుల్ సూట్, పింక్ మేకప్. ఓ పని ఇచ్చిన బావా, రోజ్ కలర్ పీస్ మిఠాయి కొనుక్కుని చేతులు పట్టుకున్నావు అనుకో, ఇంకా సూపర్ గా ఉంటుంది. ఎవరితో వచ్చిందయ్యా? అవునమ్ముడు, చాలా సూపర్ గా ఉంటది. టై గట్టిగా పీంచుకోకు, ఊపిరాడదు. రాజనయ్య ఓ పనోడికి ఇచ్చిన మర్యాద కూడా సొంత మావయ్యకి ఇవ్వలేదు తెలుసండి. అందుకనే కదా మీరు నన్ను కూడా పెట్టుకుంది. మీ పౌరుషం నా దగ్గర చూపించగలరు కానీ అక్కడ చూపించగలరా? అక్కడ కూడా చూపిస్తాను. భద్రాచలం, ఆ ముసల్దాన్ని చూసావా? ఎంత ధైర్యంగా పందాలు కాస్తుందో. అవునండి, ఆవిడ దగ్గర డబ్బులు ఉన్నాయి, పందాలు కాస్తుంది. అవును, ఊళ్ళో ఎంతో మంది ఆడాళ్ళ దగ్గర డబ్బులున్నాయి. వాళ్ళందరూ ఇలాగే జోదం ఆడుతున్నారా? రౌడీ దానిలాగా. సిగ్గులేంది. సిగ్గెందుకండి? ఓసీలో డబ్బు వస్తుంది, ఆడుతుంది. ఓసీగా సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందిరా? మా అక్కింట్లోంచి దోచుకొచ్చింది. మరేనండి, నౌకర్లకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుందండి? మాలాంటోళ్ళు మీలాంటోళ్ళు దానం చేస్తే తప్ప. మనం ఎక్కడ బిచ్చమేస్తున్నావురా? అనుభవించాల్సిన మమ్మల్ని బయటకు గెంటేసి వాళ్లే మేస్తున్నారు. మంచి మాట అన్నారు. ఏం మాయం చేశారో మంత్రం పెట్టారో ఈ మానవుడు ఆ మోసల్ది. వీళ్ళనని ఏం లాభం రా? అసలు మా బావకు బుద్ధి లేదు. అలా చూస్తా ఉంటామా? నన్ను కాదు మీ నాన్నే అంటుంటా. మా బావ సన్నాసి కనుకనే ఇట్లాంటి అడ్డమైన కుక్కల్ని ఇంట్లో పెట్టుకుని సొమ్మంతా నాశనం చేస్తున్నాడు. ఎవడ్రా బుద్ధి లేనోడు? ఎవడ్రా సన్నాసి? ఏంటా ఏంటి? మీరు నేను చూసుకుంటాను. ఇప్పుడు మీ నాయనమ్మనంటే నీ కోపం రాలేదు కానీ వాళ్ళ భావన అతను అనుకున్నాడు. మీకేంటి మధ్య కోపం? ఆగరా, నా బావని నేను తిడతాను. తను బుద్ధి లేనోడే, సిగ్గు లేనోడే. కన్న కూతుర్ని బయటికి తరిమేసి ఊళ్ళో అందరినీ మేపుతున్నా. ఎదవ పరుగు పోయిందని బాధపడుతున్నావు? నిన్న ఊళ్ళో వాడు అడ్డు రాకుంటే వాడిని కుక్కను కొట్టినట్టు కొట్టుండేవాడిని. అవునవును. ఏంటి? అవును. ఎలా? అవునన్నాను. నీ స్టైల్ బాగలేదే. అవుననేగా అన్నాను. అయ్యా, వీడేదో తన్నులు తిని వచ్చినట్టుగా ఉందే నువ్వు చెప్పేది. అవును. ఏంటి? అది మొదట అడిగిన దానికి. తర్వాత అవునవును. ఇప్పుడు అవును. రేయ్, అయ్యా
20 ఏళ్లుగా నేను మేపుతున్నా. అవును. అందుకు మమ్మల్ని మేమే చెప్పుతో కొట్టుకోవాలి. టిఫిన్ చేసి బయటికి వెళ్ళారు కదా. అవును. అయితే ఇప్పుడు వస్తున్నారు కదా. అవును. చాలా సేపటి నుంచి ఎదురు చూస్తున్నావా? అవును. అవును. ఇందులో ఏమవును కరెక్ట్? ఊళ్ళో ఎవడో ఏదో కొవ్వెక్కి వాడితే అది నిజం అవుతాయి. నాయన నా బంగారం కాదు, నువ్వంటే నాకు అంత కోడి పందాలాడను. దాని సంగతి నీకు తెలీదు. ఒక్కసారి ఒట్టేసిందంటే ఒట్టే. ఇక కోడి పందాల పక్కకి వెళ్ళదంటే వెళ్ళదంటే. కానీ బయట 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 20 రూపాయలు. బయట 20. డబ్బు కావాలా? తీసుకో. వద్దా? అయితే అవి కూడా ఇవ్వవే. పందాలు కాయని చెప్పి ఏంటి నువ్వు ఇక్కడ చేసే పని? నీ కోరితే ఎక్కడికి వెళ్తావే నువ్వు? తయారయ్యో. ఇంట్లో పని ఎక్కువైందేంటి? అవును మాస్టర్. మాస్టర్ ఈ పిల్ల మరి బావగారు బాగున్నారా? బావగారే గొప్ప మరలు దొరికింది నాకు. థ్యాంక్స్ అండి. అయ్యి బాబా ఇంగ్లీష్ పీస్ బీకాం అగ్రికల్చర్. అరే బస్ ఎలా పొద్దుకు రావడం మళ్ళీ పైగా సరసాలు వీళ్ళకి. కదులు కదులు. అబ్బా ఆ స్టైల్ చూడవే, మళ్ళీ మళ్ళీ చూడాలనుంది. అవునే నోర్మి అండి, ఆయన అసలే హిట్లరు. అమ్మాయి గారు ఈ కొంగ ఉంది చూడండి, ఇక్కడి నుంచి అది గదిగో ఆ కొంగ దాకా. కొంగ ఎగిరిపోయిందిరా. ఆ ఎగిరితే ఎగిరింది రావా, అది ఎక్కడ వాళ్ళతో అక్కడ దాకా మన పొలం. మరి కొంగ అది మనది కాదండి. అది కూడా మందేనా? ఇదిగో అమ్మాయి గారు అది గదిగో డ్యామ్ ఉంది చూడండి. గవర్నమెంట్ ఉండదని చెప్పబోతున్నాను, అంతలోకి బ్రేక్ చేసావు. వేయకపోతే తిరుపతి కొండ కూడా నీదే అని చెప్తావు. హలో. అరే అమ్మాయి గారికి చెమటేసింది, తడొచ్చే. నువ్వు గొడుగు సరిగ్గా పెడితే అమ్మాయి గారి చెమటెత్తి కడుతుంది. అటు చూడండి. నేను చూడమంది వాళ్ళు చేస్తున్న పనిని. అదేంటి నాటి మొక్కలను పీకేస్తున్నారు? ఆ మొక్కల్ని తల కిందగా పాచేస్తుంది. మట్టిలో పిండి రూపేస్తున్నారేటి? అసలు సూపులేటి? అదే బాగలేదు. చేంజ్ ఎవ్రీబడి. చేంజ్ 10 రూపాయలు సరిపోద్దమ్మా. నేను చెప్పింది వాళ్ళందరినీ మార్చమని. మొత్తం జాతర మార్చేస్తాను. డూ ఇట్. అవునండి, లేకపోతే డూ ఇట్లు మాడుకుంటూ కూర్చుంటారు. నువ్వు రావయా? టవల్ ఇది కూడా ఏంటిది? ఊళ్ళో వాళ్ళ కళ్ళు పడితే దిష్టి తగులుతుంది. ఈ ఒంటికి దిష్టికి స్టేన్ తగలదు. అయ్యో, ఆడవాళ్ళు తినేసరిగా ఎలా చూస్తున్నారు తెలుసా? అసలు వాళ్ళంతా అలా చూస్తుంటే నీకెందుకు అంత కోపం? మరి నాకు కాకపోతే ఇంకెవరికి? పట్టుకోపోయేదాన్ని నేను. తప్పండి. అమ్మా నాన్న లేని అనాథ నేను. నన్ను ఆయన సొంత కొడుకులా చూసుకుంటున్నారు. నిజం చెప్పాలంటే ఆయన నాకు దేవుడు. అలాంటి ఆయన కూతురు మిమ్మల్ని నేను ఇంకెప్పుడు అలా మాట్లాడగలను బ్రో. అయ్యో చిన్నమ్మాయి గారు మీ పాలు కాదు. ఎవరు నాకు పాలు తెచ్చలేదు, అందుకే ఇవి తాగుదామని. ఇవి చిన్నయ్య గారి పాలు, మీరు తాగకూడదు. నాకు తెలుసు. ఎలా తెలుసబ్బా? ఇప్పుడేగా నువ్వు చెప్పావు. అవునవును చెప్పాను. ఉండండి, మీకు వేరే పాలు. ముందు పాలు తీసుకెళ్ళి చెన్నైకి ఇవ్వు. అలాగే. రాణిగారు అయ్యగారితో చెప్పి నన్ను పర్మనెంట్ చేస్తారా? ఓ తప్పకుండా, ముందు తీసుకెళ్ళి చెన్నైకి. అలాగే. చిన్నయ్య, నన్ను తప్పించుకుని తిరుగుతున్నావా? ఇవాళ నేను అనుకున్నది సాధించకపోతే నా పేరు ప్రభావతి కాదు.
ప్రతిరోజు పంచదార లేని చప్పిడి పాలు తాగలేకపోతున్నాను. బసవయ్య ఈ రోజైనా పందారు కలిపి పాలు తాగుతాను. జింగి చిక్క జింగి చిక్క జింగి చిక్క. ఏంట్రా అదే? పాలండి. ఎవరికి? చిన్నయ్యకండి. చిన్నయ్యక తక్కువగా ఉన్నాయి. ఇదేంట్రా ఈ పాలలో కూడా పందాలు లేదు? అది ముందే అడగొచ్చు కదయ్యా. తమరు చక్కెర లేని పాలు తాగుతున్నారని చిన్నయ్య కూడా చక్కెర లేని పాలే తాగుతున్నారు. నిన్ను తలుచుకుంటే నాకు మైకంగా ఉందిరా. నువ్వు నా కోసం పంచదార లేని చప్పిడి పాలు తాగుతున్నావా? ఎక్కడీనా పెద్దయా? పెద్దయా ఇక్కడున్నారా? పెద్దయా ఏడి బస్సు దగ్గర అదోలా మాట్లాడారంట. అదే ఇదేంటిది? అది నువ్వు పంచదార లేకుండా పాలు తాగుతున్నావని విని షాక్ అయిపోయాను. ఏంటి అదోలా మాట్లాడుతున్నారు? అది నా గొంతు బాగాలేదు. అది కాదు, ఇంగ్లీష్ పీస్ లో మాట్లాడుతుంటాను. సరే సరే నువ్వు వెళ్ళు. ఎక్కడికి వెళ్ళేది? మీరు పడుకున్నాక మీ కాళ్ళు నొక్కకుండా ఎప్పుడైనా వెళ్ళేనంటి? పట్టునాయి. ఓ పట్టు వెళ్తాను. ఏంటిది? అదే నా గొంతు బాగలేదు నాన్న. అది కాదు, గట్టిగా ఉండాల్సిన కాళ్ళు ఇలా లబలబలాడుతున్నాయి ఏంటి? అరే ఏంటి అలా మెరుకులు తిరుగుతున్నారు? మళ్ళీ తగ్గుతున్నారా? అంటే బాగా నిమిషాలు ఉంటుంది. ఉండని చెప్తాను. ఈ అమృతాంజనం గుండెలకేసి బాగా రాస్తే దెబ్బగా మాయమైపోద్ది. ఏం చెప్తాను? వద్దు వద్దు, బాగా మర్దం చేస్తానండి. ఈ మాట ఉంటారు నువ్వు. పెద్దయినా ఇదండి కింద పడిపోయారు. చిన్నయ్య ఏం కాలేదు. చిన్న మైకో, అంత చిన్న మైకో. మైకవా? అరవతంటున్నానా? నేనే కల్పించాను. నువ్వా? అవును. దేనికి? నీ కలిపిన మత్తు పాలు నాన్నగారు తెలియకుండా తాగేశారు. అమ్మడో, నువ్వు చాలా తప్పుదోవలో వెళ్తున్నావు. అంత మంచిది కాదు ఏమనుకున్నావు? ఇక నీ నాటకాలు ఆపు చాలు. I know what to do. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.